శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ సంచలనం సృష్టిస్తోంది. మోదీ సర్కార్పై రాహుల్ గాంధీ నిప్పులు చెరుగుతున్నారు. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నలు సంధిస్తున్నారు. పదే పదే పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయంటూ నిలదీశారు. ఈ వ్యవహారంపై మోదీ మౌనం వీడాలన్నారు రాహుల్. కేంద్ర విద్యాశాఖ మంత్రి విఫలమవుతున్నా మోదీ ఎందుకు తొలగించడం లేదంటూ ఫైర్ అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భరత్ అందిస్తారు. భరత్, నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి రాహుల్ గాంధీ ఫైర్ అయినటువంటి పరిస్థితి, ఆయన వేసినటువంటి క్వశ్చన్స్ లో సామాన్యుడి నుంచి వినిపిస్తున్నటువంటి ఏకైక ప్రశ్న ప్రధానంగా పదే పదే పేపర్లు లీక్ ఎందుకు అవుతున్నాయి అనేటువంటి మాట. ఆ స్థాయిలో కూడా కట్టుదిట్టంగా వ్యవహరించలేరా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే బాగుంటుంది అనేది ఆయన ప్రధాన డిమాండ్గా ఉంది, ప్రధాన ప్రశ్నగా. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఏదైతే నీట్ పేపర్ లీక్ కు సంబంధించినంత వరకు కూడాను రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నారంటూ కూడా భారతీయ జనతా పార్టీ పైన, అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కూడా నిప్పులు చెరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే కేంద్ర విద్యాశాఖకు సంబంధించి గాని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గాని రాజీనామా చేయాలి బాధ్యతగా అంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదే పదే నీట్ పేపర్ లీక్ అవుతుంటే దాన్ని పటిష్టం చేయాల్సింది పోయి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటారో అంటూ కూడా పూర్తి స్థాయిలో ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో నీట్ పేపర్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సింది పోయి నీట్ పేపర్ ఎప్పటికప్పుడు లీక్ అవుతుందంటూ కూడా పూర్తి స్థాయిలో మండిపడినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. విద్యార్థులు తమ రాత్రి పవర్లు తేడా లేకుండా ప్రిపేర్ అయినటువంటి నేపథ్యం, కేవలం కొంతమంది స్వప్రయోజనాల కోసం పేపర్ ని లీక్ చేయడం, అదే విధంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ మొత్తం అంతా కూడా కుమ్మక్కై లీక్ చేస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎవరైతే బాగా చదువుకుంటున్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కారు పూర్తిగా కూడా దీనిపైన నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందంటూ కూడా పూర్తిగా ఆయన మండిపడినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా కేంద్రానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాల్సింది పోయి ఎవరైతే ఈ వ్యవహారానికి సంబంధించినంత వరకు కూడాను ధర్మేంద్ర ప్రధాని బర్తరఫ్ చేయాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే నీట్ ఎగ్జామ్ ని జూన్ లో నిర్వహిస్తామని చెప్పినప్పటికీ కూడా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన సూత్రధారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేయాలి. అదే విధంగా బేషరతుగా ఎవరైతే విద్యాశాఖకు సంబంధించినంత వరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్. మరొకసారి పేపర్ లీకేజీ లేకుండా ప్రశ్న పత్రాలకు సంబంధించినంత వరకు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటుగా నీట్ పేపర్ వ్యవహారంలో ఖచ్చితంగా ఎవరైతే నీట్ పేపర్ రాసేటటువంటి విద్యార్థుల భవిష్యత్ ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర సర్కారు పూర్తిగా కూడా దానిపైన దృష్టి సారించాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మరి రైట్, అంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కావచ్చు దీనికి సంబంధించి ఎందుకు స్పందించడం లేదు అనేటువంటి మాట. పదే పదే పేపర్ లీక్ అవుతున్నా కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు, అధికారుల పాత్ర మీద పదే పదే విమర్శలు వస్తున్నప్పటికీ కూడా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారు తప్ప దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు అనేటువంటి విమర్శలు ఉన్నాయి కదా, దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా కేంద్ర సర్కార్ గానీ భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి నేపథ్యంలో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, నీట్ పేపర్ తయారు చేసే విధానంలో గానీ నీట్ పేపర్ ని బయటికి పంపించేటటువంటి వ్యవహారాల్లో ఎవరైతే పాత్రధారి సూత్రధారి ఉన్నారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. అయితే దీనిపైన కేంద్రం సిబిఐ ఎంక్వైరీ చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి బొంబాయికి సంబంధించిన గానీ పూణేలో ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీ ఎవరైతే నీట్ పేపర్ తయారు చేశారో ఆయనకి సంబంధించినంత వరకు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో 7గురిని అరెస్ట్ చేశామంటూ కూడా సిబిఐ చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే దీనికి సంబంధించినంత వరకు రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా నీట్ పేపర్ పదే పదే లీక్ అవుతున్నటువంటి సమయంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్రం ఆటలాడుకుంటుందంటూ కూడా ఆయన ప్రస్తావించినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఎవరైతే నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బాగా చదువుకునేటటువంటి విద్యార్థులకి ర్యాంకులు రాక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆత్మహత్యల దిశగా కూడా కేంద్ర ప్రభుత్వమే
ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రలోభాలకు గురి చేస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ లో పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ సర్కారు ఖచ్చితంగా నీట్ పేపర్ తయారీ అంశంలో గాని ప్రశ్న పత్రానికి సంబంధించినంత వరకు కూడా లీకేజ్ లేకుండా తయారు చేయాల్సినటువంటి విధి విధానాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంతో పాటుగా విద్యాశాఖలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు గాని విద్యాశాఖకు సంబంధించి నీట్ పేపర్ తయారు చేసేటటువంటి ఎవరైతే అక్కడ ఉండేటటువంటి ఫ్యాకల్టీ ఉన్నారో విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేయాల్సినటువంటిది పోయి సిబిఐ ఎంక్వైరీ వేస్తారా, సిబిఐ ఎంక్వైరీతో ఎవరైతే లోపాలకు పాల్పడుతూ పదే పేపర్ లీకేజ్ చేస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించినంత వరకు కేంద్రం ఖచ్చితంగా దృష్టి సారించాలి. దాంతో పాటుగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నీట్ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించినంత వరకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలి. ఆ ప్లేస్ కి సంబంధించినంత వరకు కూడా విద్యార్థుల భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తూ మరీ ముఖ్యంగా పేపర్ లీకేజీ అంశానికి సంబంధించినంత వరకు పేపర్ లీక్ అవ్వకుండా పటిష్టమైనటువంటి ప్రశ్న పత్రాన్ని తయారు చేయడంతో పాటుగా లీకేజ్ వచ్చిందనగానే ప్రశ్న పత్రాన్ని మార్పు చేసే విధంగా కూడా చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది కేంద్ర ప్రభుత్వం ఎవరైతే భారతదేశంలో నీట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుంది. దీనికి సంబంధించినంత వరకు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి ఆన్సర్ చేయాల్సిందే, విద్యాశాఖలో మార్పులు చేయాల్సిందే అంటూ కూడా రాహుల్ గాంధీ డిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది సార్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భరత్. ఇక దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ అయితే సంచలనం సృష్టించింది. మోదీ సర్కార్పై రాహుల్ గాంధీ ఈ నేపథ్యంలో నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీకి రాహుల్ గాంధీ సూటి ప్రశ్నలు సంధించారు. పదే పేపర్లు ఎందుకు లీక్ అవుతున్నాయంటూ నిలదీశారు. ఈ వ్యవహారంపై మోదీ మౌనం వీడాలన్నారు రాహుల్. కేంద్ర విద్యాశాఖ మంత్రి విఫలమవుతున్నా మోదీ ఎందుకు తొలగించలేదంటూ ఫైర్ అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రధానంగా డిమాండ్ చేశారు.